భూ సమస్యల పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇలా ఉంటే శనివారం నెల్లిపాక గ్రామ పంచాయతీ పరిధిలోని దేవరపల్లి, బుట్టాయిగూడెం, నెల్లిపాక రెవెన్యూ గ్రామాల భూ సమస్యల పరిష్కారానికి నెల్లిపాక సచివాలయం వద్ద జరిగిన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా తహసీల్దార్ కారం సుబ్బారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన 7 సదస్సులు విజయవంతం అయ్యాయన్నారు. ఈ నెల 13న ప్రారంభమైన సదస్సులు వచ్చే నెల 7వ తేదీతో ముగుస్తాయన్నారు. ఇప్పటి వరకు వివిధ రకాల భూ సమస్యలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులలో మ్యుటేషన్స్, ఆన్లైన్లకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాగే ప్రజల వద్ద నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రికార్డులను అనుసరించి నిబంధనల మేరకు నిర్ణీత గడువులో పరిష్కరించడం జరుగుతుందన్నారు. నెల్లిపాకల్లో జరిగిన సదస్సులో స్థానిక సర్పంచ్ కొరస భద్రమ్మ, ఎంపీటీసీ బూరం అంజలి, ఆర్ఐ బాపిరాజు, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సతీష్, మండల సర్వేయర్ జగన్నాథరావు, విఆర్ఓ సోయం వెంకటరమణ, టీడీపీ స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు ఏలూరు వెంకన్నలతో పాటు రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మా విఆర్ఓ గారి, ఆర్ఐ గారికి సబ్మిట్ చేయండి. మీకు ఏదైతే సమస్య ఉందో మొత్తంగా తెలియపరచండి. మీకున్నటువంటి సమస్య మీకు తెలుసు. ఆన్లైన్లో లేదు, మీకు మీ చేతిలో పట్టాదారు పాస్బుక్ ఉంది, ఆన్లైన్లో లేదు, బ్యాంక్కి వెళ్తే వాడు బ్యాంకులో ఇవ్వట్లేదు, లేదు మీ ఇచ్చిన పట్టా పుస్తకంలో మీకున్నటువంటి భూమి తేడా ఉంది, అంటే మీరు చాలు చేసేది ఏమో ఎక్కువ అంటారు, పట్టాదారు పాస్ పుస్తకంలో తక్కువ నమోదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. లేదు, నాకు పట్టా ఉన్న భూమిలో నాకు అది కాదు, వేరే వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, నాకు వేరే చోట భూమి ఉంది, నాకు రిలేటివ్ సర్వే చేసి ఆ భూమి చూపించుకుని కొంతమంది అడుగుతున్నారు, ఆ భూమి ఎక్కడ ఉందో సర్వే చేసి చూపించుకుని అడుగుతున్నారు. అటువంటి వాటి కూడా సర్వే చేయడానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదు, మీ భూమి వేరే వాళ్ళు ఎవరైనా ఆక్రమించుకొని మమ్మల్ని భూమి రానివ్వట్లేదు అని ఎవరైనా మీ దృష్టికి అందులో దరఖాస్తు తెలియపరచండి. ఇంకా గబ్లాంలో నమోదు కావాలంటే నా పేరు ఆన్లైన్లో అని చెప్పేసి దరఖాస్తు చేసుకోండి. అవి చేస్తే మీ దగ్గర ఆధారం వేసేసుకొని మేము ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. మరణించినటువంటి వారి పట్టాదారుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు, డెత్ సర్టిఫికేట్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి. అవి సమర్పించినట్లయితేనే ఈ పేరు మీద, ఎందుకంటే పట్టాదారు కన్ఫర్మేషన్ చేసుకోవాలి కాబట్టి మరణించారా ఉన్నారని తెలియాలంటే డెత్ సర్టిఫికేట్ ఉండాలి, ఫ్యామిలీ మెంబర్ ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాన్ని గుర్తుకోవాలి. మాకున్నటువంటి స్థిరాస్తిని ఈ రకంగా పంచుకుంటున్నామని, మాకు వ్యక్తి మీరు ఎన్నో కట్టారు లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో సంతకాలు పెట్టినట్లయితేనే మీ అందరి పేరు మీద మార్పులు చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మాకు తెలియకుండా చేశారని చెప్పేసి మీరు ఫిర్యాదులు చేయాల్సిన అవసరం ఉండదు. అంటే మొదటిగానే అందరూ నిర్ణయించుకొని మా భూమిలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, మా ఇష్ట ప్రకారంగానే మీ రకాన్ని పంచుకున్నాము, మేము తెలిపిన విధంగానే మాకు పట్టా ఇవ్వండి అని చెప్పేసి తెలియపరిచినట్లయితే మీరు అనుకున్న దాని ప్రకారం, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మార్పులు చేయబడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, మీకున్నటువంటి సమస్యల్ని దరఖాస్తు రూపంగా మాకు రాసిచ్చినట్లయితే అవన్నీ కూడా ఆర్టీజీఎస్ ఒక లాగిన్ ఇచ్చారు. గవర్నమెంట్ మీరు ఇచ్చిన ప్రతి దరఖాస్తును కూడా మేము ఆన్లైన్ చేసేసి మీకు ఒక రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దరఖాస్తుని కూడా ఆన్లైన్ చేస్తాము. దాని మీద 40 రోజులలో మేము ఏం చర్య తీసుకున్నామనే దాని మీద కూడా మీకు ఒక జవాబు ఇస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని కోరుకుంటూ, దరఖాస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సీరియల్ గా వెళ్ళి మా కౌంటర్స్ ఉన్నాయి, పక్కన మీ వెనక కౌంటర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు వెళ్ళి మీ సమస్యను తెలియపరిచి దరఖాస్తులో రాసేటప్పుడు మీ సంతకంతో పాటు మీ ఫోన్ నెంబర్ కూడా న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.